లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టి కేంద్ర ప్రభుత్వం విధానాలను ఖండించారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక వినతి పత్రం ఇవాళ అంబేద్కర్ ఇస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో బ్రిటిష్ పాలన లాగా మరి ఛాత్రులు ఏం అడుగుతున్నారు? పేపర్ లీక్ వాస్తవంగా అయిందని మీరే ఇంకోటిసారి నీట్ పరీక్ష పిల్లలతో రాపించినారు. ఎన్నో పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారని పిల్లలు రోడ్డు మీద వస్తే గాని ఛాత్ర చేసినా గాని అపోజిషన్ చేసినా గాని మోదీ గబరాయించి పోలీసులని ముందు పెట్టి అందరినీ కొట్టిపిస్తాడు. ఒకటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి రోడ్డు మీద రోడ్డు బ్లాక్ చేస్తాం. నరేంద్ర మోదీ ఇల్లు దాకా చేస్తాం. ప్రతి ఎంపీ ఎమ్మెల్యే బీజేపీ వాళ్ళ ఇల్లు ముట్టడి చేస్తామని ఈ రోజు హెచ్చరిస్తున్నాం. అందరికీ మీడియా మిత్రుల కవరేజ్ చేసిన వాళ్ళకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఈ ధర్నాలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.